సౌత్ ఇండియా 2024 మన శ్రీతేజ గారు మనతో ఉన్నారనమాట. ఎలా సాధించగలిగారు? లాస్ట్లో స్టేజ్ మీద ఏడ్చేసాను నేను. చిన్నప్పటి నుంచి మీకు ఇదే డ్రీమా, నేను ఎట్లా అయినా సరే మోడల్ అవ్వాలి? చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని చాలా ఉండే కలలుగానే దాన్ని. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది మీకు? అంటే సపోర్ట్ చేసేవారా? నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు. చదువుకుంటూ ఆన్ చేసి జాబ్ చేస్తూ. మామ్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ట్రస్ట్ us. వెయిట్ చేసిన చాలా. చుట్టుపక్కల వాళ్ళంతా అవసరమా మనకి? అమ్మాయి లేకపోతే సంబంధాలు రావు, పెళ్లి చేసుకోరు ఎవరును. అసలు వాళ్ళు నా దగ్గర రావడానికి భయపడతారు. అప్పుడు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరు అడిగారు, అరే చెప్పలేదే చేస్తున్నా అని, ఎందుకు ఆపేద్దామనా. ఫాదర్కి హెల్త్ బాగాలేనప్పుడు ఆ సిచ్యువేషన్ జరిగింది కదా, మీరే మనీ ఇచ్చారు. సీట్ కోసం దాచుకున్నా అని అలా అయిపోయాయి, ఇవ్వాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ లేరని చెప్పారు కదా, అంటే అలా ఉండకపోవడానికి ఏదైనా రీజన్ ఉందా? దే విల్ చీట్ డెఫినెట్లీ. Maintain డైట్ చేయడానికి చేసే అంత కూడా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను మీ యాంకర్ సాయి కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే, కొంతమంది అమ్మాయిలకి తెలివి ఉంటే అందం ఉండదు, అందం ఉంటే తెలివి ఉండదు, ఆ రెండు ఉంటే టాలెంట్ ఉండదు. కానీ ఆ మూడు క్వాలిటీస్ కలిపిన వ్యక్తి వాళ్ళు మనతో పాటు ఉన్నారు. ఆవిడెవరో కాదు, రీసెంట్గా మిస్ సౌత్ ఇండియా 2024 అలాగే మిస్ ప్రైడ్ తెలంగాణ 2024 విన్ అయిన మన శ్రీతేజ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. అసలు ఆవిడని అడిగి ఆవిడ జర్నీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ శ్రీతేజ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ మీ జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేము, మా ఆదాన్ ప్రేక్షకులంతా. సో ఫస్ట్ మీ బార్న్ అండ్ బాటప్ ఎక్కడ, మీరు పుట్టింది పెరిగింది ఇదంతా? నేను పుట్టింది ఇక్కడే హైదరాబాద్లో, ముషీరాబాద్లోనే పుట్టి పెరిగాను. ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఎంప్లాయీగా వర్క్ చేశాను. అండ్ అచీవ్మెంట్ కూడా తెలంగాణకి తీసుకొని వచ్చాను ఢిల్లీ నుంచి. ఓకే. సో మీ స్కూలింగ్ ఎక్కడ జరిగిందంతా? నా స్కూలింగ్ ముషీరాబాద్లోనే మార్టినెట్ హై స్కూల్ జరిగింది, మోహన్ నగర్లోని. సో అక్కడ స్కూలింగ్ కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడే ముషీరాబాద్లోనే పద్మనాభ నగర్ కాలేజ్లో బైపీసీ చేశాను. దెన్ ఇప్పుడు పర్సూ అవుతున్నాను, గ్రాడ్యుయేషన్ బీఎస్సీ చదువుతున్నాను. మీ పేరెంట్స్ గురించి? మీ పేరెంట్స్ మా ఎక్కడ? పేరెంట్స్, మేము నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందరూ ఇక్కడి నుంచే, హైదరాబాద్ నుంచే. మదర్ ఇక్కడనే, ఫాదర్ కూడా ఇక్కడే. ఫాదర్ ముషీరాబాద్లోనే చదువుకున్నారు, 10th వరకు చదువుకున్నారు. ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగారు. మీ గ్రాడ్యుయేషన్ ఏం చేశారు అసలు? మేము ఫస్ట్ ఎంబీబీఎస్కి ప్లాన్ చేశాను. ఓకే. ఎంబీబీఎస్ చేద్దామని అనుకున్నాను, కానీ నీట్ రాసిన తర్వాత ఫస్ట్ టైం రాలేదు. సెకండ్ టైం మళ్ళీ లాంగ్ టర్మ్ చేసి నేనే చదువుకొని దెన్ అగైన్ ఐ గాట్ ర్యాంక్. క్రాక్ చేసిన తర్వాత ఐ గాట్ సీట్ ఇన్ గాంధీ మెడికల్ కాలేజ్. బట్ నో ఫైనాన్షియల్ సపోర్ట్, లాస్ట్ మై సీట్. సో మళ్ళీ గవర్నమెంట్లో ఇంద్రప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నాంపల్లిలో ఉంది. అందులో బీఎస్సీ లైఫ్ సైన్సెస్ యానిమల్ బయోటెక్నాలజీలో కోర్స్ చేస్తున్నాను. చదువుతున్నప్పుడే మళ్ళీ అంటే మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఫైనాన్షియల్గా అంత ఇబ్బందిగా ఉంది అని చెప్పి. ఇలాంటి పొజిషన్లో మీరు ఈ డిసిషన్ ఎలా తీసుకున్నారు? మోడలింగ్కి వెళ్ళాలి, నేను అక్కడ ఏదైనా సాధించాలి అని ఎలా నా తీసుకున్నారు? మనసులో ఒకటే, డబ్బులు గురించి చూసి ఎప్పుడు మనం వెనకకి వెళ్ళిపోకూడదు. అందరు మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు, గ్రేట్గా అచీవ్ చేసిన వాళ్ళు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కానీ, బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అందరు చిన్న లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని డబ్బులు లేకుండా నేను ఎప్పుడు ఆగిపోదు, ఎవరిని చేయి చాచి అడగకూడదు డబ్బులు. అలా నేనే సొంతంగా సంపాదించుకొని అయినా నేను చేయగలగాలని కొన్ని డేస్ వెయిట్ చేసి, ఆన్ చేసి, చదువుకుంటూ ఆన్ చేసి, జాబ్ చేస్తూ, ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ, సేవింగ్ చేసుకొని దెన్ ఐ కేమ్. ఐ ప్లాన్డ్ ఇట్ టు డు. మనం ఈ జర్నీ అంతా తర్వాత మాట్లాడదాం. అండ్ ఈ జర్నీకి వెళ్ళాలంటే మెయిన్ ఫైనాన్షియల్ సపోర్ట్ కాకుండా మనకి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎక్కువ ఉండాలి. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది మీకు? అంటే సపోర్ట్ చేసేవారా? నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, వరస్ట్గా ఉండేది. అసలు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సపోర్ట్ చేయలేదంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా. మెయిన్ రీజన్ ఏంటంటే, ఆడపిల్ల బయటికి వెళ్ళడం ఎందుకు, ఇంట్లోనే ఉండి చదువుకొని మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే హ్యాపీ కదా అని అనుకునేవాళ్ళు. కానీ అలా స్టాప్ అవ్వకూడదు కదా, మనం కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను, అస్సలు కన్విన్స్ అవ్వలేదు.
వద్దు అనవసరంగా లైఫ్ పాడవుతుంది, కమిట్మెంట్స్, మళ్ళీ నేను ఎవరు పెళ్లి చేసుకోరు, చాలా మాటలు అన్నారు. తెగించి అన్నిటికంటే బయటికి వచ్చి దెన్ ఐ డిడ్ ఇట్. ఓకే. ఫైనలీ హియర్. మీ మామ్ ఎలా ఉండేది మీ సపోర్ట్? మామ్ చాలా బాగా సపోర్ట్ చేసేవారు. మామ్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ట్రస్ట్ అస్, నాట్ ఓన్లీ ఇన్ దిస్, ఎవ్రీవేర్. వీ ఆల్ నో దట్ మమ్మీ అనేది అందరికి ఒక గ్రేట్ ఎమోషన్. సో మమ్మీ చాలా సపోర్ట్ చేశారు, ఫైనాన్షియల్లీ కూడా చాలా సపోర్ట్ చేశారు. నన్ను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళి దగ్గర ఉండి రూమ్లో ఉంచి గెలిచాక తీసుకొని రిటర్న్ వచ్చారు. దెన్ ఎవ్రీబడి కేమ్ టు నో వై మామ్ సపోర్టెడ్. గెలిచి వచ్చాక అందరు వస్తారు అఫ్ కోర్స్ మన దగ్గరికి, గెలిచారు కదా అని. మమ్మీ సపోర్ట్ చాలా ఎక్సలెంట్గా ఉండేది. నేను విన్నాను నాన్నగారి సపోర్ట్ అసలు ఉండదు, ఆయన ఆల్కహాల్ చేస్తారు అని చెప్పి. ఉండకపోయేది, కానీ మనం ఇంకా వాళ్ళని రైట్ వేలో తీసుకురావాలనుకున్నాం, కానీ వర్కౌట్ అవ్వలేదు. దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. దెన్ లేటర్ ఆఫ్టర్ నేను విన్ అయిన తర్వాత హీ ఫెల్ట్ ప్రౌడ్. సో కాలనీ వాళ్ళందరూ, ఆ లొకాలిటీ వాళ్ళందరూ అంటారు కదా, అరే ఒక ఇంత చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి, షీ అచీవ్డ్ బిగ్ థింగ్. దెన్ ఎప్పుడైనా కొంచెం మంచిగా ఉంటాడని అనుకుంటున్నాను. అంటే బెటర్ కదా, లైక్ 2 డాటర్స్కి చాలా సపోర్టివ్ ఉండాలి ఫాదర్. నేను తెలుసుగా గర్ల్స్కి ఫాదర్ అంటే చాలా ఎమోషన్. వాళ్ళ సపోర్ట్ లేకుండా మేము చేయలేము ఏది లైఫ్లో. మిస్ సౌత్ ఇండియా 2024 అంటే అది నార్మల్ థింగ్ కాదు. ఎందుకంటే ఒక ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళి అచీవ్ చేసిందంటే అది నార్మల్ థింగ్ కాదు, చాలా బిగ్ థింగ్. అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇదే డ్రీమా, నేను ఎట్లా అయినా సరే మోడల్ అవ్వాలి, నేను ఎట్లా అవ్వాలి అని? చిన్న ఉన్నప్పటి నుంచి ఏం డ్రీమ్ లేదు నాకు. చిన్న ఉన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని చాలా ఉండే కలలుగానే దాన్ని. సో నా ఇన్స్పిరేషన్ డాక్టర్ తేజస్విని మనోజ్ఞ గారు అనమాట. తను డాక్టర్ అనమాట, మోడల్ అనమాట. సో తనని చూస్తూ చూస్తూ పెరిగాను నేను చిన్న ఉన్నప్పటి నుంచి. తను యోగా చేస్తుంది, సోషల్గా సొసైటీకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. తనని చూస్తూ తనలా గ్రో అవ్వాలి, చాలా అచీవ్ చేయాలి, మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి అని చిన్న ఉన్నప్పటి నుంచి ఆ గోల్ ఉండేది లోపల. అది అవుతుందో కాదో అనే విషయం పక్కన పెడితే ట్రై చేద్దాం, ఏమవుతుంది, పోయేదేం లేదుగా అని చెప్పి అలా కంటిన్యూ చేశాను. డాక్టర్ అవ్వాలని అనుకున్నాను, అందుకే నీట్ కూడా రాయడం జరిగింది. చాలా కసితో బైపీసీ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ వరకు వచ్చాక గాడ్ హ్యాండ్ ఇచ్చేసారు నాకు, మళ్ళీ అది దొరకలే సీట్ దొరకకపోయినా డింట్ ఈవెన్ ఫీల్ అన్హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే ఇది కాకపోతే దీనికంటే బెస్ట్ వస్తుందేమో నా లైఫ్లోకి అండ్ వెయిట్ చేసిన చాలా. ఓకే. అండ్ ఇంకోటి, మీరు అంత డాక్టర్ అవ్వాలనుకున్నారు కదా, సడన్గా బ్రేక్ అవ్వడానికి ఇప్పుడు కావాలంటే అవ్వచ్చు కదా మీరు కావాలంటే మళ్ళీ, కానీ ఎందుకు ఇంకా ఆ వైపు వెళ్ళకూడదని ఎందుకు ఫిక్స్ అయ్యారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డాక్టర్ చదవాలనుకో చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది దాంట్లో. మనం ఇప్పుడు డాక్టర్ చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ చదవలేం, దానిపైన స్టిక్ అయి ఉండాలి, ప్రాక్టికల్స్ ఉంటాయి, చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది ఎంబీబీఎస్లో. అది ఒక కంటిన్యూస్ 10 years ప్రాసెస్. 6 years వరకు ఎంబీబీఎస్ వెళ్ళిపోద్ది, తర్వాత ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత మాస్టర్స్ ఉంటుంది. ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. సో ఇంత బిగ్ ప్రాసెస్లో నేను చదువుకుంటూనే ఉంటాను, మా ఫ్యామిలీ నాకు పెట్టాలంటే పెట్టే స్టేజ్లో లేరు వాళ్ళు. ఇంకొకటి నేను తొందరగా సెటిల్ అయిపోయే చూస్తాను అనమాట, ఫాస్ట్గా సెటిల్ అయిపోతే మా పేరెంట్స్కి సపోర్టివ్ ఉండొచ్చు అలా. అందుకే మళ్ళీ రాయాలనుకోలేదు. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, మిస్ సౌత్ ఇండియా 2024 విన్ అయ్యారు టైటిల్. అది విన్ అయినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఆ జర్నీ చెప్పండి ఒకసారి మాకు, అసలు ఎట్లా వచ్చింది ఆపర్చునిటీ, ఎట్లా వెళ్ళారు, ఏంటి, ఎలా సాధించగలిగారు? సో ఫస్ట్ నేను 2024లోనే మేలో చూశాను నేను ఇన్స్టాగ్రామ్లో. సో నేను అప్పటికి మనీ ఓకే, ఫైనాన్షియల్గా ఓకే ఉన్నాను, పెట్టుకోగలిగాను లైక్ కాస్ట్యూమ్స్కి, మేకప్స్కి. సో మేలో అలా సెర్చ్ చేస్తూ ఉన్నాను ఇన్స్టాలో, ఏమైనా పేజెంట్స్. ఫెమినాకి వెళ్దాం అనుకున్నా ఫస్ట్ నేను, ఫెమినా మిస్ ఇండియాకి వెళ్దాం. అక్కడ సో ఈ బికినీ వేసుకోవడం అలాంటివి ఉండడం వల్ల మన ఫ్యామిలీ చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు ఎవరైనా సొసైటీ చూసినప్పుడు. సో అక్కడ ఒక స్టెప్ వెనుకకు వచ్చి ఇంకేమైనా పేజెంట్స్ ఉన్నాయేమో ఎక్కడైతే బికినీ వేసుకోకుండా ఉండేవని చూసుకుంటూ వచ్చాను. సో ఐ ఫౌండ్ దిస్. సో ఆఫ్టర్ జాయినింగ్ దిస్ మన తెలంగాణ నుంచి ఇంతమంది 50,000 మంది వచ్చారు ఆడిషన్స్కి. అందులో నుంచి 10 members మాత్రమే ఫైనల్లో ఉండే. అక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ అవన్నీ అడగడం ఇలాంటివన్నీ జరిగినాయి. క్వశ్చన్స్లో వాళ్ళు ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి వెళ్ళిపోయారు. చాలా సాడ్ అనిపించింది అక్కడ. లాస్ట్లో స్టేజ్ మీద ఏడ్చేసాను నేను. ఓకే. క్రౌన్ పెట్టిన తర్వాత లిటరల్లీ వెరీ ఎమోషనల్. మా మదర్ కూడా కింద చూస్తూ ఏడ్చేశారు వాళ్ళు కూడా, ఎంత కష్టపడి వచ్చింది అమ్మాయి గెలిచింది అని. ఇంత కష్టపడి వచ్చిందంటే నేను ఒకటి విన్నాను, మీరు చెప్పకుండా వెళ్ళిపోయారు. అవును. సూట్ కేస్ లగేజ్ బ్యాక్ చేసుకుని ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే మళ్ళీ మేము మీ మమ్మీ కాల్ చేసి అది చెప్పండి ఆ స్టోరీ అసలు ఏంటి? మా మదర్ ఫస్ట్ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ వద్దంటున్నారు కదా, అవసరమా, నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరు ఆదుకుంటారు, ఒక మదర్గా నేను రాలేను కదా అని చెప్పేసి నేను ఒక ఉమెన్ని నేను ఇది ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తెగించి వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకున్నా. అత వచ్చారు మమ్మీ, మళ్ళీ సరే వెళ్దాంలే అని చెప్పి వచ్చి తీసుకెళ్లారు. ఇంకా
ఓకే. మా మదర్ సిస్టర్ వచ్చారు, తీసుకెళ్ళారు నన్ను అంత దూరం. అండ్ ఇంకోటి, మనం ఏంటంటే ఫైనాన్షియల్గా లో ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద డ్రీమ్స్ అనేవి ఒక అమ్మాయిగా మీరైనా అబ్బాయిగా ఎవరైనా సరే ఆ పెద్ద డ్రీమ్స్ కనడానికి భయపడతారు. భయపడినా సరే ఒకవేళ కలగన్నా దాన్ని నెరవేర్చుకోలేరు డెఫినెట్గా. మీరు ఫైనాన్షియల్గా లోగా ఉండి ఇంత హై డ్రీమ్ ఎలా తీసుకున్నారు? డ్రీమ్స్ అనేటివి ఇన్ఫినిటీ లాంటివి, మనం కళలు ఎన్నైనా కానొచ్చు, కానీ అచీవ్ చేయాలంటే మనకు కావాల్సింది ఫైనాన్షియల్ సపోర్ట్ ఒక్కటే కాదు, కరెక్ట్ టైం మేనేజ్మెంట్ ఉండాలి. మనం పొద్దు నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నాం, చేసిన దాంట్లో ఎంత ప్రొడక్టివిటీ ఉంది, ఎంత కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తున్నాం. అనుకుంటాం మనం ఎవరు చూడరు కదా, మన కష్టం ఎవరు చూడరు, ఖచ్చితంగా చూస్తారు. ఎప్పుడు ఎవరు చూస్తారు? మనది మనమే చూస్తాం, ఎవరికి కనబడదు. అదే మోసేటోడికి తెలుస్తుంది, ఆ బరువు చూసేటోడికి తెలియదు. మనం కష్టపడేది మనం పడుతూనే ఉండాలి, మనం అచీవ్ చేసేంత వరకు అనేది నా ఇంటెన్షన్. నేను అలా డెడికేటెడ్గానే ఉన్నాను ఎండింగ్ వరకు. ఓకే. విన్ అయ్యి రాకపోయినా కానీ యూస్ టు బి హ్యాపీ ఓన్లీ. ఓకే, నేను అంత ఢిల్లీ వరకు వెళ్ళాలంటే గ్రేట్ కదా, అంతవరకు వెళ్ళరు చాలామంది, అంతమంది పీపుల్లో. సో హ్యాపీగా ఉండేదాన్ని ఎప్పుడు. రిలేటివ్స్ ఉంటారు మనకి చుట్టుపక్కల, వాళ్ళు ఏంటంటే మీరు సడన్గా నాకు ఇట్లా డ్రీమ్ ఉంది, నేను మోడలింగ్ చేయాలనుకుంటున్నానంటే మీ మమ్మీ వాళ్ళకి ఇష్టం ఉన్నా సరే మెయిన్ చుట్టుపక్కల వాళ్ళంతా అవసరమా మనకి, అమ్మాయి లేకపోతే సంబంధాలు రావు, పెళ్లి చేసుకోరు ఎవరును, ఇలాంటివన్నీ మీకు తెలుసా అసలు అని చెప్పి ముందు వాళ్ళు ఎక్కిస్తారు పేరెంట్స్కి. అట్లాంటప్పుడు వాళ్ళకి మీరు సమాధానం చెప్పారు అసలు? అసలు వాళ్ళు నా దగ్గర రావడానికి భయపడతారు. ఓకే. వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వరు నా దగ్గర వచ్చి మాట్లాడడానికి. అసలు రిలేటివ్స్ అంటేనే దూరం ఉంటారు నాతో, ఎందుకంటే లైక్ లెఫ్ట్ అండ్ రైట్ మాట్లాడిస్తా. మీకు అవసరమా, మీరు పెడుతున్నారా, పెట్టినప్పుడు మీకు అనవసరం కదా, ఎందుకు మీరు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి, ఎందుకు మా ఫ్యామిలీ ప్లానింగ్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్ఫియర్ అయ్యి ఎందుకు చెడగొట్టడం. వాళ్ళు అసలు దరిదాపులు కూడా రానికపోయాను. ఎవరు రిలేటివ్స్ నాతో మాట్లాడారు కూడా, ఇప్పటికి కూడా ఫోన్ కూడా చేయరు ఎవరు. అయ్యయ్యో, కొంచెం ఉంటుంది, ఆ రూడ్నెస్ ఉంటుంది నాకు ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే. ఎందుకంటే మనం ఎంత కష్టపడుతున్నాం మనకు తెలుసు కదా, అని మధ్యలో వచ్చి ఖరాబ్ చేయడానికి చాలా రెడీగా ఉంటారు. రిలేటివ్స్ ఆర్ వెరీ డేంజరస్. టేక్ కేర్. మిస్ సౌత్ ఇండియా 2024 కానీ మిస్ ప్రైడ్ తెలంగాణ కానీ విన్ అయినప్పుడు ఆ ప్రాక్టీస్ ఎట్లా చేశారు? అంటే దానికి డైట్ ఉంటుంది, ఫిజిక్ మెయింటైన్ చేయాలి, అండ్ మేకప్ కిట్స్ కొనుక్కోవాలి, ప్రాపర్ డ్రెస్సింగ్ ఉండాలి, ఇవన్నీ అంటే మీకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అలాంటప్పుడు మీరు ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలిగారు? నేను జాబ్ చేసేదాన్ని, నేను 10th క్లాస్ నుంచి జాబ్ చేస్తూనే వచ్చాను. ఏ రోజు కూడా కాలేజ్కి వెళ్ళి చదువుకొని నోట్స్ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ రివైజన్ చేసుకొని అట్లా చదివేదాన్ని కాదు. ఎగ్జామ్ అంటే వన్ డే బ్యాటింగ్ చేస్తున్నాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఓకే, వన్ డే బ్యాటింగ్లోనే చదువుకుంటున్నాయి, కానీ అయినా కూడా డైలీ మార్నింగ్ వర్క్కి వెళ్ళాలి, నైట్ రావాలి, వచ్చి ప్రాక్టీస్ చేసేదాన్ని. స్కూల్కి వెళ్ళేదాన్ని. స్కూల్లో నేను బయాలజీ టీచర్ అనమాట, బయాలజీ చెప్తాను 8th, 9th, 10th వాళ్ళకి. అయితే స్కూల్ మార్నింగ్ 8:30, అంటే అల్వాల్ చాలా దూరం అది, ఓకే, గీతా హై స్కూల్లో. ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ ముషిరాబాద్ నుంచి వెళ్ళాలంటే 20 కిలోమీటర్స్ 25 ఉంటుంది. మార్నింగ్ 7కి ట్రావెల్ చేసి నైట్ 7, 8 అవుతుంది ఇంటికి వచ్చారు. డిన్నర్ చేసుకోవాలా, నాకు చెల్లి ఉంది, చిన్న చెల్లి, తనకు చదివించుకోవాలా, తనకి చదివించుకున్న తర్వాత నేను పైనకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుండే టెరెస్ మీద. అంతా యూట్యూబ్ ఉండడం వల్ల బతికే అనుకోవాలి చెప్పాలంటే. నిజంగా యూట్యూబ్ నుంచే నీట్కి ప్రిపేర్ అవ్వడం, యూట్యూబ్ నుంచే ర్యాంప్ వాక్ నేర్చుకోవడం, యూట్యూబ్ నుంచే అన్ని ప్రతి ఒక్కటి ఏదన్నా కాన్ఫిడెంట్గా మాట్లాడడం కానీ స్పీకింగ్ స్కిల్స్ కూడా నేను యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను. సో మనం యూత్ ఏం చేస్తారంటే ఇంటర్నెట్ని ఇట్లా వేస్ట్గా వాడేస్తారు రీల్స్కి. అది ఓకే, చూడాలి రీల్స్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, కానీ కొంచెం మనం లైఫ్ పైన ప్రొడక్టివ్గా ఉంటే దాన్ని బెటర్గా వాడుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్స్ కాకుండా అవసరమైన వాటికి వాడుకోవచ్చు. అలా సో బెటర్గా మార్చుకోవాలి. మనకు కావాల్సిన సోర్స్ అంతా ఉంది యూట్యూబ్లో, మనం యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వాడాలి, కొంచెం ఉంటారు, కొంచెం ఆడుకోవచ్చు. సోషల్ మీడియా కూడా మనకి చాలా ప్లెజర్ని ఇస్తుంది అది. ఓకే, ఈవెన్ నేను చూస్తాను రీల్స్, పోస్ట్ అన్నీ, కానీ మనం ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చేంత వరకు ఏం పెట్టకూడదు. నేను చాలా ఇయర్స్ అవుతుంది స్టోరీ పెట్టాను, సరిగా స్టేటస్ పెట్టాను. ఆఫ్టర్ అచీవింగ్ అందరి స్టేటస్ లో నేనే ఉన్నాను. పెడితే సాలిడ్ గా పెట్టాలన్నట్టు. ఆ రోజున పెట్టారా స్టేటస్? పెట్టాను, ఆ రోజు పెట్టిన తర్వాత నా స్టేటస్ స్క్రీన్ షాట్ తీసి అందరూ పెట్టుకున్నారు. అలా ఉండాలి, అది రియల్ సక్సెస్ అంటే అన్నట్టు. అండ్ ఇంకొకటి, నేను ర్యాంప్ వాక్ నేర్చుకుంటున్నట్టు ఎవరికి తెలియదు, మా మమ్మీకే తెలుసు అంతే. నేను హీల్స్ కొనుక్కొని కూడా దాచిపెట్టుకున్నాను, ఎవరికి తెలియదు అసలు. నేను నైట్ టైంలో ప్రాక్టీస్ చేసాను. నైట్ వచ్చి ఎవరు చూస్తారు, టెర్రస్ పైన ఎవరు ఉన్నారు, లైట్ కూడా ఉండకపోయేది పైన, చీకటి టెర్రస్ మొత్తం. టార్చ్ లైట్ వేసుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని. కాలికి చాలా పడితే పట్టి కూడా కట్టుకోవాల్సి వచ్చింది, పెనికి బ్లడ్ కూడా వచ్చింది. కొత్త చెప్పులు వేసుకుంటే కాలికి ర్యాష్ అవుతుంది కదా, ఇబ్బంది చాలా పడాను. అని అయినా నేర్చుకోవాలి, అందరికంటే బెటర్గా వాక్ చేయాలని. యూ సా రైట్, నేను ఎంత బాగా వాక్ చేసాను కాన్ఫిడెంట్గా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనే నా అనుకున్నారంటే అందరూ. అండ్ ఇంకోటి,
ఆ హీల్స్ ఉంటాయి కదా, అవి మీకు అలవాటు, నాకు తెలిసి మీకు అలవాటు అసలు ఉండదు. ఉండవు. నేను ఆల్రెడీ హైట్ ఉన్నా కదా, హీల్స్ స్కిప్ చేసేస్తాను మేజర్గా. ఓకే. సో చాలా ఇబ్బంది అయింది ఫస్ట్ టైం నేను నడిచినప్పుడు. పడ్డప్పుడు కూడా చాలాసార్లు అనుకున్నా, అరే అవసరం లేదు వదిలేద్దాం, ఇంత కష్టంగా ఇంకో స్టేజ్ మీద పడితే ఇజ్జత్ పోతుంది అవును. అంటే చాలా అనుకున్నాను. సర్లే ప్రాక్టీస్ చేద్దాం, ఎలాగైనా సరే పోయేదేముంది. చెయ్యాలి. మన మైండ్లో నెగిటివ్స్ కూడా వస్తాయి, అన్ని బయటపడేయాలి అంతే. అవును. పాజిటివ్స్ తీసుకోవాలి మన మైండ్లోకి. నైస్. అది అండ్ ఇంకోటి, మీరు ఈ హీల్స్ అని చెప్పారు కదా, అసలు పర్టికులర్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయా? ఉంటాయి. ఏంటవి? 3 to 4 ఇంచెస్ లైక్ హైట్ వాళ్ళు ముందే మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడే చెప్తారు, మీరు హైట్ 5+ ఉండాలి, 5 feet ప్లస్ ఉండాలి. ఓకే. నేను ఉంటాను 5'6", 5'5" వరకు అలా ఉంటాను. సో నాకు హీల్స్ కొంచెమే అవసరం ఉండే, కానీ నేనే వాంటెడ్లీ ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం హీల్స్లో నడుస్తామో ఆటోమేటిక్గా వాక్ వచ్చేస్తుంది, ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది అనమాట. మీరు నడిచిన విధానం చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్గా నడిచారు కదా. అంటే ఏ టైంలో ప్రాక్టీస్ చేశారు? మీకు మార్నింగ్ అంతా వర్క్స్ ఉంటాయి, అసలు ఇంకే టైంలో ప్రాక్టీస్ నైట్ చేశారు? ఇంటికి వచ్చాక చేస్తుండే 7 నుంచి 10 వరకు అలా, లేకుంటే డిన్నర్ లేట్ అయిపోతే లేట్గా 10 నుంచి 1 వరకు కూడా ప్రాక్టీస్ చేసిన డేస్ ఉన్నాయి. ఓకే. వితౌట్ ట్రైనర్. అది కూడా చాలా కష్టమైంది. ఎవరు చెప్పరు, ఇప్పుడు నాది నాకు కనబడదు కదా నేను ఎట్లా నడుస్తున్నా అని. బాడీ లాంగ్వేజ్ తెలియదు, స్ట్రైట్గా నడుస్తున్నానా లేదా, ఎక్కడైనా వంకర వేస్తున్నానా కాళ్ళు. మీతో పాటు ఉంటే అమ్మ ఉంటారు. అమ్మ ఉండకపోయేది, తను కూడా జాబ్కి వెళ్ళి వచ్చేది, టయర్డ్గా ఉంటుండే. సిస్టర్ వస్తుండే, మా చెల్లి వస్తుండే పైనకి చూడడానికి ఒక్కొక్కసారి. అక్క బాగా చేస్తున్నావు అక్క, నడిచేసి అక్క గెలిచేసి వచ్చేద్దాం అక్క అని అంటుండే తను. తను కూడా ఒక కైండ్ ఆఫ్ బూస్ట్ ఇచ్చేది బాగా. మీ సిస్టర్ అంటే గుర్తొచ్చింది, తను ఏం చదువుతుంది? తను 6th class చదువుతుంది. ఓకే. నేను చదివిన స్కూల్లోనే చదువుతుంది, మార్టినెట్ హై స్కూల్లో 6th class. తను ఎలా హ్యాపీ ఫీల్ అయింది? తను హ్యాపీ ఫీల్ అయిందా? తను ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యింది అండ్ చాలా మటుకు జెలస్ ఫీల్ అయింది. ఓకే. ఎందుకు? అరే మాకు మమ్మీ అందరు అక్క ఫోటోలో తీసుకుంటారు మమ్మీ, నా ఫోటోలు ఎవరు తీసుకోరు. అక్క కిరీటం ఇచ్చారు మమ్మీ, నాకు ఏం మిగిలేదు. ఓకే. అక్క ఇంత పెద్దగా ఉంది మమ్మీ, నేనే చిన్నగా ఉన్నా, ఇంకా నేను ఏం చేయలేను. నేను లిప్స్టిక్ వేసుకుంటే అక్క నాకు వేయలేదు లిప్స్టిక్ అంటే మమ్మీ అంటుంది చిన్నపిల్ల ఇప్పుడే వద్దా అంటే ఎప్పుడు చిన్నపిల్ల మమ్మీ నేను. లైక్ షీ వుడ్ బి వెరీ చైల్డిష్. అవును, అర్థమవుతుంది. చిన్నపిల్లగా కొంచెం చైల్డిష్గా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. ఐ లవ్ హర్ సో మచ్. శ్రీతేజ గారు చెప్పండి, అంటే మీరు ఫేస్ చేసిన చాలా వరకు, మీరు ఇప్పుడు నవ్వుతున్నారు కానీ మీ నవ్వు వెనకాల చాలా బాధ కూడా ఉంటుంది డెఫినెట్గా. చాలా ఉంటుంది. అంటే మీరు బాగా ఫేస్ చేసిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంటే అలాంటివి ఏమైనా ఉంటే ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఇబ్బంది ఏంటంటే, నేను 10th classలో ఉన్నప్పుడు నేను పాస్ అవ్వడం చాలా గ్రేట్ అనుకున్నా. అప్పటికి నేను చాలా డల్ స్టూడెంట్, ఓకే, అసలు నాకు ఏమి రాదు. SA1లో ఇప్పటికీ గుర్తు నాకు, SA1 సమాటివ్ అసెస్మెంట్ 1లో గవర్నమెంట్ పేపర్ వస్తుంది. ఓకే, అది అందులో రాస్తే నాకు మ్యాథ్స్లో 8 మార్క్స్ వచ్చేవి అవుట్ ఆఫ్ 80. 8 మార్క్స్ వచ్చేవి అవుట్ ఆఫ్ 80. సో మా పేరెంట్స్ అంటుండే, అరే ఎట్లా పాస్ అవుతుంది, ఇట్లా బ్యాక్గ్రౌండ్ నుండి చదవాలి కదా, అమ్మాయి దేనికి పనికిరా, 10th ఫెయిల్ అయితే ఎవడు పెళ్లి చేసుకోడు అంటే మాటలు మాట్లాడుతుండే. తీసుకోవాలి, నాకు చాలా ఫైర్ ఎక్కువ. ఎవరన్నా అంటే ఒక మాట అంటే తీసుకోను, అసలు ఫేస్ టు ఫేస్ అనేస్తా. మీరేంటి నన్ను అనేది, నేను టాపర్ అయి చూపిస్తా అని 6 months ఇష్టపడి చదివి కొట్టేసాం 10/10 స్కూల్ టాపర్. ఓకే. అలా అనమాట. ఈ జర్నీలో మీరు బాగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, అబ్బాచి వదిలేద్దాంలే నా వల్ల అవ్వట్లేదు ఇంకా, నీట్ చదివేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే నీట్ అనేది ఒక చాలా టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మన ఇండియాలోనే. యూపీఎస్సీ, నీట్, జేఈ మెయిన్స్, అడ్వాన్స్ ఇవన్నీ చాలా టఫ్ ఎగ్జామ్స్ అనమాట. సో ఈ ఎగ్జామ్స్ అనేటివి క్రాక్ చేయాలంటే మినిమం 1 or 2 years ఫుల్ గైడెన్స్ ఉన్న కోచ్ కావాలి మనకి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, కోచ్ ఉండాలి, ట్రైన్ చేసే వాళ్ళు ఉండాలి, మోటివేట్ చేసే వాళ్ళు ఉండాలి. నాకు ఎవరు ఉన్నారు? కోచింగ్ వెళ్ళేంత డబ్బులు లేవు. ఓకే, బుక్స్ కొనుక్కునేంత డబ్బులు లేవు. బుక్స్ గురించి చెప్తే నా బిల్డింగ్ ఎదురుంగా గల్లీలో స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్లో ఒక గవర్నమెంట్ లైబ్రరీ ఉంటుంది. సుజాత మేడం అని ఉంటారు అందులో. ఆ మేడంకి నేను బాగా తెలుసు అనమాట, చదివే అమ్మాయిని అని చెప్పి. మా ప్రిన్సిపల్ సార్ చెప్పారు, ఈ అమ్మాయి 10/10 కొట్టింది మా స్కూల్లో అని. అట్లా అని ఇంటర్లో కన్సెషన్ ఇచ్చారు నాకు. నేను 20,000లో ఇంటర్ కంప్లీట్ చేశాను బైపీసీ, విజ్ఞాన్ భారతి జూనియర్ కాలేజ్ ఫర్ ఉమెన్లో. తర్వాత నీట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సార్ చెప్పడం వల్ల మ్యామ్ నాకు లైబ్రరీకి ఇచ్చేసేది. ఎప్పుడంటే అప్పుడు వచ్చి చదువుకో, నో బడీ ఈజ్ గోయింగ్ టు స్టాప్ యూ. మేము ఉండేది చాలా చిల్లి ఇల్లు, అంటే కిరికిగా 2 rooms ఉంటాయి అంతే. ఆ రూమ్లో ఒక రూమ్ కిచెన్కి, ఒక రూమ్ మేము 4 ఉండటానికి. అందులో కూర్చొని నేను చదువుకోలేను. నైట్ మార్నింగ్ అందరూ ఉంటారు, తింటారు, అటు ఇటు జరుగుతూ ఉంటారు, డిస్ట్రాక్ట్ అవుతాం. సో మ్యామ్ చెప్పేది, నీకు ఎప్పుడంటే అప్పుడు వచ్చి చదువుకోవచ్చు అని. షీ యూస్ టు మోటివేట్ మీ లాట్. ఐ నెవర్ ఫర్గెట్ హర్. హార్డ్ టైమ్స్లో కదా, షీ ట్రీట్ మీ లైక్ హర్ డాటర్.
చదువుకొని ఇచ్చేది, బాగా కీస్ ఇచ్చేది, ఎప్పుడంటే అప్పుడు రా చదువుకో. కరెంట్ అఫైర్స్ కూడా నేను అదే లైబ్రరీ నుంచి నేర్చుకునేదాన్ని. న్యూస్ పేపర్ వస్తుంది కదా డైలీ లైబ్రరీకి, అలా నేర్చుకుంటుండే. అంటే మీరు చెప్తుంటే ఒకటి అర్థమవుతుంది, అంటే మనకు ఒక స్వార్థం లేని గోల్ ఉంటే కనుక ఆపర్చునిటీస్ అని ఆటోమేటిక్గా వస్తాయి. ఎప్పుడు మనం వెయిట్ చేయకూడదు ఆపర్చునిటీ గురించి. అరే ఎవరో వచ్చి మనకి ఏదో చెప్తారు, ఎవరో వచ్చి అడ్వైస్ ఇస్తేనే మనం చేయాలి. వితౌట్ కోచ్ వీ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, చిన్న ఉన్నప్పటి నుంచి మన మైండ్ అట్లా ట్రైన్ చేసుకోవాలి. ఎవరు లేకపోయినా మనకు అవసరం లేదు, మనమే చదువుకోగలగాలి. నేను కూడా కొంతమందిని చూసా, లైక్ మిస్ ఇండియా, సౌత్ ఇండియా, ఇంకా గ్లామాన్ మిస్సెస్ ఇండియా, ఇవన్నీ చూసా అవార్డ్స్ రావడం చాలా మందికి. వాళ్ళకి ప్రాపర్ ట్రైనర్స్, ప్రాపర్ కోచింగ్ ఇవన్నీ చాలా వరకు ఉండే. కానీ ఏ ట్రైనింగ్ లేకుండా యూట్యూబ్ నమ్మి మీరు ఇంతవరకు టైటిల్ ఫస్ట్ అటెంప్ట్ లో టైటిల్ విన్నారంటే నాది. మళ్ళీ ఇంకెప్పుడు ఎక్కడ అలా నడవలేదు నేను ఏ స్టేజ్ మీద. నా ఫస్ట్ టైం నేను ఆ స్టేజ్ మీద నడవడం, ఫస్ట్ టైం అలాంటి బట్టలు వేసుకోవడం ఫస్ట్ టైం. తెలంగాణ అమ్మాయిలు తెలుసు కదా ఎలా వేస్తారు బట్టలు, ఇంట్లో చుడిదార్లు, జడలు, పెద్ద జడ ఉండేది. సో అలా ఉండేదాన్ని మొత్తం. కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను ఢిల్లీకి వెళ్ళిపోగానే. మీరు ఈ ప్రపంచంలో ఉండి సడన్ గా ఢిల్లీ వెళ్ళారు కదా, సో ఢిల్లీ వెళ్ళి చూడగానే అక్కడ ఉన్న మోడల్స్ కానీ ఎవరైనా సరే మీరు ఏమనుకున్నారు, ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు, ఏంట్రా వీళ్ళంతా, అరే ఎవర్రా మీరంతా అనే మైండ్ సెట్ లోకి వచ్చేస్తారు. వాళ్ళు ఎలా ఉండే తెల్లగా ఉండే, నార్త్ ఇండియన్స్ తెల్లగా ఉంటారు, అక్కడ వెదర్ కూల్ ఉంటది, తెల్లగా ఉన్నారు, ఫుల్ బాడీ కూడా ఫుల్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు, జిమ్ లో డైట్ లో. మనకేమున్నాయి అనుకున్నాను, మేకప్ కూడా వాళ్ళకి ఏదైనా ఒక లుక్ వస్తుంది, ఫేర్ ఉంటారు కాబట్టి. సౌత్ ఇండియా కదా అందరూ నార్మల్ కలర్ ఉంటారు. సో కలర్ దేం పోయేది ఉందిలే, బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి అలా మాట్లాడేటప్పుడు అనుకున్నాను నేను. సో ఎలాగైనా సరే ఇంకా ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ట్రాన్స్ఫార్మ్ అయ్యే విధానం ఎట్లా అయింది? అంటే మీరు ఇక్కడ నుంచి నార్మల్గా వెళ్ళారు కదా? నార్మల్గా వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాస్ట్యూమ్ నాకు వేయగానే, ఆ మేకప్ నాకు వేయగా నన్ను ఎవరు గుర్తుపట్టలేదు ఇంకా. అంత గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అండ్ దాని ముందు ఫైనల్స్ ముందు రోజు కూడా వాళ్ళు మాకు మేకప్ వేసి వాళ్ళ ఏదైతే బ్రాండ్ ఉంటుందో కెనోవేడా బ్రాండ్, ఆ బ్రాండ్ మీద మాకు అడ్వర్టైజ్ చేయమన్నారు. అంటే ఇప్పుడు నీకు ఒక ప్రోడక్ట్ ఇస్తే హౌ యూ విల్ సెల్ దట్. ఓకే, దానికోసం నేను మేకప్ వేసుకున్నప్పుడు ఇక్కడ నాకు అది వేసారు తెలంగాణ అని. ఆ మూమెంట్ చూడాలి అసలు, ఎంత ప్రౌడ్ ఫీలింగ్. కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ మోడల్ లాగా అయిపోయింది నేను అక్కడ. సో న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. అది మిమ్మల్ని అలా చూసుకోవాలనుకున్నారు, అది కళ నెరవేరింది. ఖచ్చితంగా అనుకుంటాం కదా ఎవరైనా మనం గ్రేట్ పొజిషన్. నేను ఎక్కడైనా బస్సులో వెళ్తాం కదా మనం వర్క్ చేయడానికి, బయటికి చూస్తే శ్రీలీల మ్యామ్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, అదే నేను ఉంటే బాగుండు, ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది లోపల. నాకు ఒక బ్రాండ్ వస్తే బాగుండు, నేను ఆ బ్రాండ్ని ప్రమోట్ చేస్తే బాగుండు ఉంటుంది మనసులో. అది అండ్ ఇంకోటి కూడా విన్నాను, మీకు యాక్ట్రెస్ అవ్వాలని కూడా ఉంది కదా? అవును. సో ఆ గోల్ ఎలా వచ్చింది, అది ఎప్పుడు యాడ్ అయింది మీ లైఫ్ లో? యాక్ట్రెస్ అనేది నాకు మహానటి మూవీ వచ్చాక వచ్చింది. అవునా? ఎందుకంటే మహానటి మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఎంత పెద్ద యాక్ట్రెస్ అయినా తన లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్. ఓకే, తనకు కూడా మదర్ ఉండరు, షీ ఆల్సో వాటప్. ఓకే, సమ్ లైఫ్లో కొన్ని చిన్న చిన్న డెసిషన్స్ వల్ల, మిస్టేక్స్ వల్ల లైఫ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో ఆ మూవీ చూసిన తర్వాత తన ఎక్స్ప్రెషన్స్తో ఓకే ఎలా ఆడియన్స్ని గ్రాప్ చేసుకుందాం, ఇన్ ద సేమ్ వే తను చూసిన తర్వాత వై కాంట్ ఐ డూ అని అనిపించింది అలా. సో ఇంకోటి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ తర్వాత మాట్లాడదాం. అంటే ఏంటంటే మీకు ఇద్దరు అమ్మాయిలే కదా మీ మమ్మీకి, మీరు డాడీ అలాగో పట్టించుకోవట్లేదు అంటున్నారు. సో అలాంటప్పుడు మమ్మీ ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి బాధపడడం జరిగిందా? అమ్మ ఇలా ఉంది మన సిచ్యువేషన్, నువ్వు ఇట్లాంటి పెద్ద పెద్ద గోల్స్ అనేవి పెట్టుకోకు, మళ్ళీ మన కష్టం అవుద్ది, అర్థం చేసుకో అని చెప్తారు డెఫినెట్గా. అట్లాంటి ఏమైనా చెప్పారా? మమ్మీ వాళ్ళు అలా చెప్పినప్పుడు నేను రిటర్న్ ఏం చెప్పేవాళ్ళంటే, వాళ్ళ గురించి ఆలోచించకు, నా గురించి ఆలోచించు, అప్పుడు నీకు అర్థమవుతుంది మమ్మీ. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించు, నీ కూతురు ఏం చేస్తుందో అనేది నువ్వు ఆలోచించు. పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఎప్పుడు జీవితాంతం ఇదే ఇంట్లో ఇదే ఫుడ్ తినుకుంటూ ఉంటాం, మనం ఎదగము అని చెప్పేదాన్ని నేను. ఏడ్చేది, అవసరమా తేజ మనకి అని చెప్పేసి. లేదు మమ్మీ, మనం ఎక్కడ కూడా ఆగిపోవద్దు, యూ క్యాన్ డ్రీమ్ బిగ్ అని చెప్తుండే. మా మమ్మీని కూడా నేనే దగ్గరుండి చదివించా, MLT మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. షీఈస్ వర్కింగ్. ఇప్పుడు తను సపోర్టివ్, నేను వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నేను రేపు నాకు ఆపర్చునిటీ వస్తే కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ రావచ్చు. అవునవును. అది నాన్నగారు ఇంకా ఏమి చేంజ్ అయ్యారా మీరు విన్ అయిన తర్వాత? అయినా సరే కొంచెం ప్రౌడ్నెస్ అయితే ఉంది అతనికి, మనం చూడాలి ఫ్యూచర్లో. కొంచెం సపోర్టివ్ ఉంటే బెటర్ కదా, గర్ల్స్కి ఫాదర్ చాలా ఇంపార్టెంట్. అదే చెప్దాం అనుకున్నా, అంటే మమ్మీ సపోర్ట్ ఎంత ఉన్నా, మీ చుట్టుపక్కల సపోర్ట్ ఎంత ఉన్నా, అమ్మాయి అనేసరికి ఫాదర్ సపోర్ట్ ఉంటే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఇంకా అసలు ఆమెకి ఏం అక్కర్లేదు, నాన్న ఉంటే చాలా అనుకుంటారు. నా వెనకాల నా హీరో ఉన్నాడు అంటే అమ్మాయిలకి డెఫినెట్ గా ఫస్ట్ హీరో వాళ్ళ ఫాదరే అవుతారు. సో అలాంటప్పుడు ఆ లోటు మీకు ఉంది, మా డాడీ ఎందుకు
ఎందుకు ఇలా పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ ఉంది. అది ఎప్పుడైనా బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? చాలాసార్లు బాధపడేదాన్ని. నాకు తమ్ముడు లేదని కూడా చాలాసార్లు ఏడ్చేదాన్ని. ప్రతి రాఖీ పండుగకి ఏడ్చేదాన్ని, తమ్ముళ్ళు లేరని చెప్పి. చెల్లి కూడా చాలా కష్టంగా పుట్టింది. లైక్ ఆఫ్టర్ అబార్షన్స్ 2-3 అబార్షన్స్ తర్వాత చెల్లి పుట్టింది ఓకే. అన్నమాట. చెల్లికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్లీ ఈఎస్ఐ కార్డ్ వల్ల షీఈ్ గుడ్ నౌ. ఓకే ఓకే. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదా? మంచిగా ఉంది. షీఈ్ గుడ్. ఇంకొకసారి టెస్ట్కి వెళ్తే బెటర్ అనిపించింది. మీరు తమ్ముళ్ళేరని ఫీల్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మీరే ఇంటికి పెద్ద కొడుకులా అయ్యారు నిజంగా. సో మీ మమ్మీకి అది గర్వంగా ఉంటుంది. నాకు నా పెద్ద కొడుకు ఉన్నాడని 10 మందికి చెప్పుకుంటారు నాకు తెలిసి. సో మీరు అసలు దాని గురించి అసలు ఫీల్ అవ్వక్కర్లా. మీకు మీ మమ్మీకి మోస్ట్ సాటిస్ఫైడ్ అన్న మూమెంట్ ఏదైనా ఉందా? అంటే మీరు ఇచ్చిన దాంట్లో ఇదేనా, ఇంకేమైనా ఉన్నాయా లైఫ్లో? ఇది ఫస్ట్ నా లైఫ్లో. ఓకే. ఇదొకటి ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్గా ప్రాజెక్ట్స్ చేసిన దాంట్లో నా మేకింగ్ వీడియోస్ చూసాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అదొకటి ఇదొకటి. ఇంకొకటి డాక్టర్గా నాకు ర్యాంక్ వచ్చింది అన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నీట్ ర్యాంక్ వచ్చింది అన్నప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యాను. హ్యాపీ ఉండే. అవునవును. నీట్ ర్యాంక్ గురించి చెప్పండి. అది కూడా మీకు ఆన్లైన్ లోనేనా లేదా కోచింగ్? ఆన్లైన్ లోనే. ఎలా ఉన్నారండి మీరు? నాకు చిన్న ట్యాబ్ ఉండేది, అది కూడా సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను నేను. మమ్మీ కొని ఇచ్చారు. ఆ ట్యాబ్ లోనే చదువుకునేదాన్ని. ఆప్టిమమ్ యూటిలైజేషన్ అంటారు కదా, ప్రతి ఉన్న దాంట్లో సర్దుకొని కరెక్ట్ వాడేదాన్ని నేను. రియల్లీ చాలా. బట్టలు కూడా ఎవరన్నా వాడి ఇచ్చినవే మేము వేసుకునేవాళ్ళం. ఓకే. వాళ్ళు తిననేది ఇస్తే మేము తినేవాళ్ళం. అలా తింటూ పెరిగి ఇలా పెరిగి వచ్చి ఈ స్టేజ్లో ఎక్కడున్నా ఇప్పుడు మేమందరం. నైస్. నిజంగా అంటే ఇలాంటి మూమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయా? అంటే ఇలాంటి మీరు ఇప్పుడు చెప్పారు కదా, వాళ్ళు ఇస్తే మేము తినే పొజిషన్లో ఉన్నాం ఆ రోజు అని చెప్పి. అప్పుడు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు చేయరు. ఎవ్వరు? టు బి ఫ్రాంక్ మాట్లాడాలంటే ఎవరు చేయరు, ఎవరు రారు. మనం విన్నాక అందరు వస్తారు. అవునవును. వచ్చారు, సాల్వ కప్పారు, డప్పు కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఇంటి వరకు. వెల్కమ్. వెన్ యూ విన్ వెల్కమ్. అందరు అడిగారు, అదే చెప్పలేదే చేస్తున్నా అని, ఎందుకు ఆపేద్దామని. అదే కదా, ఆపేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. డెఫినెట్ గా ఫస్ట్ లో గివ్ ఎ ఛాన్స్ టు ఎనీబడీ. ఎప్పుడైనా సరే మనం విన్ అవ్వకముందే చెప్తారు. ఏది విన్ అయ్యాక, మనం విన్ అయ్యాక చెప్తారు ఏమని, అరే చెప్పుండొచ్చు కదరా, మనోడే మావోడే మా అమ్మాయి, మేము సపోర్ట్ చేసేవాళ్ళం కదా, మేము చూసుకునే వాళ్ళం కదా అంటారు. ఎవరు చూసుకోరు, ఎవరు రారు, ఎవరు పెట్టరు, ఎవరిపైన నమ్మకం పెట్టుకోదు. ఎప్పటికైనా నిన్ను కన్నా మీ తల్లి, మీ మంచిగా ఉంటే మీ ఫాదర్ మాత్రమే నీ వెనకాల వస్తారు. ఎవ్వరు రారు. నెవర్ ట్రస్ట్ ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్, రిలేటివ్స్, బాయ్ ఫ్రెండ్స్. నో, యూ షుడ్ నాట్ ట్రస్ట్ ఎనీబడి. సో మరి మీకు డైట్ ఏమన్నా తీసుకునేవారా? అంటే కొంచెం మెయింటైన్ చేయడానికి చేసే అంత కూడా ఎఫర్ట్ లేదు అసలు. డైట్ చేయాలంటే ఏం చేయాలి? మంచిగా మార్నింగ్ బాయిల్డ్ ఎగ్స్, ఓకే, నైస్ ప్రోటీన్, చికెన్ తినాలి, ఓకే, మంచి రైస్, సలాడ్స్, ఫ్రూట్స్. ఎక్కడున్నాయి మన దగ్గర డబ్బులు? నేను తీసుకునే క్యాలరీస్ తీసుకుంటుండే కానీ తక్కువ తీసుకుంటుండే అంతే. రైస్ ఒక 1000 క్యాలరీస్, 1500 క్యాలరీస్ తీసుకునేదాన్ని. 3000 తీసుకోవాల్సింది 15,000 అలా తీసుకుంటుండే. డైలీ వాకింగ్ వెళ్తుండే అంతే. పెద్ద జిమ్ ఇవన్నీ చేసేంత లేవు కదా. అసలు సీరియస్లీ చెప్తున్నా, మీకు అవన్నీ అవసరం లేదు. నార్మల్ గా ముందే బాగుంటుండే, నేను అంత కొంచెం ఫిట్ గానే ఉంటుండే, మంచిగా ఉండేది బాడీ కూడా. కానీ కొంచెం డైట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అవును కదా, అంతే. అయినా మీరు బార్న్ విత్ బ్యూటిఫుల్ లాగా పుట్టారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. ఎవ్వరు కూడా పుట్టేటప్పుడే టాలెంట్ తో పుట్టరు, అందంతో పుట్టరు. అందం అనేది అడాలసెన్స్ తర్వాత అమ్మాయిలకి స్టార్ట్ అయ్యేది అది. ఓకే, ఆఫ్టర్ 18, ఓకే, ఆఫ్టర్ గ్రోయింగ్, ఆఫ్టర్ బికమింగ్ మెచ్యూర్డ్ మైండ్ వచ్చిన తర్వాత దే ఆటోమేటికలీ లుక్ బ్యూటిఫుల్. ఓకే, టాకింగ్ అబౌట్ టాలెంట్, పుట్టడంతోనే ఎవరు వజ్రాలు తీసుకొని పుట్టరు కదా. లైక్ టాలెంట్ కూడా అలాంటిదే. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఎన్వైరన్మెంట్ బట్టి, నువ్వు చూసి నేర్చుకున్న దాన్ని బట్టి నువ్వు టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది నీలో. సో అందరూ అంటారు కదా, టాలెంట్తో పుట్టాడు, అందంతో పుట్టాడు. ఎవరు అలా పుట్టారు? మీ మమ్మీ డాడీ ఎలా ఉంటే వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ నువ్వు క్యారీ చేస్తావు, అలాగే ఉంటావు. సో అలా అన్నమాట. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు మీరు. కరెక్ట్, అలాగే ఉండాలి. యు హావ్ టు బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. నెవర్ కీప్ ఎనీథింగ్ ఇన్ యువర్ హార్ట్. ఇట్ బికమ్స్ హెవీ అండ్ యూ కాంట్ టేక్ ఇట్. తీసుకోలేము. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే అమ్మాయికి ఎవరు ప్రపోజ్ చేయలేదా? చేస్తారు, చాలా మంది చేస్తారు. సో మీకు ఆ ఫేజ్ ఏమైనా ఉందా? లవ్ ఫేజ్ అలాంటి ఏం లేవు. రిలేషన్ లో అసలు ఏం లేదా? నేను ఏ స్టేజ్ లో ఉన్నానో అలాంటివి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదనిపించింది. ఒకవేళ ఉన్నా కూడా పూర్గా ఉన్న అమ్మాయితో ఎవరు ఉండాలనుకోరు, రిచ్గా ఉన్న అమ్మాయితోనే ఉండాలనుకుంటారు, పాష్గా ఉన్న అమ్మాయితో ఉండాలనుకుంటారు. అలా అనుకోరు అబ్బాయిలు చాలా మంది. ఇప్పుడు ఈ జనరేషన్ లో అలాగే ఉన్నారు. బెటర్ నాట్ టు ట్రాప్. ఎవరి ట్రాప్ లో పడకుండా ఉండడం బెటర్. ఓకే, ఇప్పుడు అచీవ్ చేశాను, ఇంకా కొంచెం. ఇప్పుడు స్టిల్ ఐఎమ్ 19, స్టిల్ ఇన్ 20s, 25 అలా వస్తుంటే నాకు కొత్త మంది పరిచయం అవుతారు. అందులో ఎవరు మంచిగా చూసుకుంటారు, ఎవరు మంచి వాళ్ళని తెలిసిపోతుంది. అవునవును. సో ఇంకోటి,
ఇక్కడ ఈ జర్నీ గురించి చెప్పండి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నీ గురించి అంటే మీకు ఇష్టం అన్నారు కదా, సో ఏదైనా ఆడిషన్స్ కానీ ఏదైనా మీరు వెళ్ళడం జరిగిందా, లేకపోతే ఏదైనా ప్లే ఒకసారి చేయడం? నాకు తెలిసిన ఒక ఫ్రెషర్ డైరెక్టర్ నా ఫొటోస్ చూశారు. ఓకే, మేకింగ్ వీడియోస్ చూసి బాగుంది అమ్మాయి ఎవరని చెప్పి తీసుకొని వెళ్ళారు. నా పోర్ట్ఫోలియో అని ఫోటో షూట్ కూడా చేయించారు. చేయించి తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నాగ చైతన్య గారి మూవీ కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఫొటోస్ చూపించారు. నాగార్జున సార్ గారి ప్రొడక్షన్ చేశారు అన్నపూర్ణ స్టూడియోస్కి. సో చూసిన తర్వాత అప్పుడు నేను 17 ఉన్నాను, 17-18 ఉన్నాను. ఇంత చిన్న పిల్లలాగా ఉంది, నాగ చైతన్య సార్కి సెట్ అవుతారా అని లీడ్ రోల్కే వెళ్ళారు. లీడ్ రోల్కి వెళ్ళాను, మెయిన్ హీరోయిన్ లీడ్కి వెళ్ళాను. చిన్నగా ఉంది కదా మరి అమ్మాయి, సెట్ అవ్వకపోవచ్చు అని చెప్పి అలా అని రిజెక్ట్ చేస్తారు. కానీ రిజెక్ట్ చేశాక కూడా ఐ వాజ్ వెరీ హై, అరే నేను వాళ్ళని చూస్తున్నా అన్న పెద్ద ఫీలింగ్ ఉండే. నాగార్జున గారిని చూసాను నేను, నాగచైతన్య చూసాను, హ్యాపీ ఫీల్ ఎక్కువ, చాలా హ్యాపీ ఫీలింగ్ ఉండే లోపల. సో నేను రిజెక్ట్ అయిపోయానంటే అప్పుడు మనకు అయింది తెలియదు, చిన్నపిల్లని కదా, నేను రిజెక్ట్ అయ్యాను అది ఏం ఫీల్ కాకపోయేదాన్ని. రిజెక్ట్ అయితే ఏంటి, నాకు ఫోటో వచ్చింది కదా అనుకున్నారా? ఫోటో వచ్చింది కదా సీరియస్లీ. సో మిమ్మల్ని చూస్తుంటే నాకు మీరు ప్రెజెంట్ బాగా ఎంజాయ్ చేస్తారు కదా, కరెక్ట్. ఎందుకు? పాస్ట్ అంతా వరస్ట్గా ఉన్నప్పుడు, ఫ్యూచర్ మన హ్యాండ్స్లో లేనప్పుడు ప్రెజెంట్ ఎంజాయ్ చేయడమే బెటర్. ప్రెజెంట్ అనేది నా చేతిలో ఉంది. ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలా, సాడ్గా ఉండాలా, ఏడవాలా అనేది నా చేతిలోనే ఉంటుంది. ఓకే, చుట్టూ ఎన్వైరన్మెంట్ వల్ల మనం కొన్నిసార్లు ఎఫెక్ట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగున్నా కూడా ఒకడు మన మీదకి వచ్చి రైస్ ఎత్తాడు, అప్పుడు హర్ట్ అవుతాం కదా మనం ఆఫ్ కోర్స్. కాబట్టి ఎన్వైరన్మెంట్ని మంచి ఎన్వైరన్మెంట్లో కూర్చోవాలి. ఓకే, అఫ్ కోర్స్ చుట్టూ పాయిజనస్ పీపుల్ ఉంటే ఎలా కూర్చుంటా అంత ఏజా అని అడిగితే సైలెన్స్లో కూర్చో. బీ అలోన్, ఐ లవ్ టు బీ అలోన్. ఓకే, ఒంటరిగా ఉండండి, ఎవరిని జోలికి రారు. ఇంకా వెబ్ సిరీస్లో ఏమైనా చేశారన్నారు కదా, వెబ్ సిరీస్ ఒకటి అది ఇంకా రిలీజ్ అయిందా? ఇంకా అవ్వలేదు, ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది, టైం పడుతుంది. బట్ ఎప్పటికైనా సరే యాక్ట్రెస్ అవ్వాలని మీ గోల్? ఓకే, యాక్ట్రెస్ అవ్వాలి, సివిల్ సర్వెంట్ అవ్వాలి. దానికంటే ఫస్ట్ ప్రియారిటీ విల్ బి సివిల్ సర్వెంట్. అది ఎందుకు సివిల్ సర్వెంట్ అంటే, నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ అనమాట. ఇట్ మీన్స్ నాకు ఎక్కువ సొసైటీలో చేంజెస్ తీసుకురావడం అంటే చాలా ఇష్టం. అంటే సొసైటీ అంటే ఎవరు? మనం అందరం. ఓకే, మనం అందరం మైండ్లో అంత పొల్యూటెంట్స్ ఉంటే మనం ఏం చేయం సొసైటీకి. ఓకే, సొసైటీ బిల్డ్ కావాలంటే వాట్ యూ కెన్ డూ. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ రూబరు ఆర్గనైజేషన్. ఓకే, దాంట్లో 2 ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చాను. ఒకటి అగాజే బాత్చిత్, ఇంకొకటి ఎమర్జింగ్ లీడర్షిప్ ప్రోగ్రామ్. అగాజే బాత్చిత్లో మేము ఇంకొక పర్సన్తో, స్ట్రేంజర్, నేను నార్మల్ పర్సన్, ఒక ఆపోజిట్ స్ట్రేంజర్తో వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ మాట్లాడగలగాలి హ్యాపీగా. ఓకే, అలా మాట్లాడితే దేర్ విల్ బి నో జెండర్ డిస్క్రిమినేషన్, నో క్యాస్ట్ రిలీజియన్ డిస్క్రిమినేషన్. అప్పుడు లైక్ డైరెక్ట్గా డైవర్సిటీ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. అదొక ప్రాజెక్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి, నాకు సెక్షువల్ వైలెన్స్ అంటే అస్సలు నచ్చదు. ఓకే, ఐఎమ్ వెరీ మచ్ ఆపోజిట్ టు దట్. అసలు నచ్చదు. ఎందుకు ఒక గర్ల్ అసలు ఇబ్బంది పెట్టకూడదు ఎవరు. ఓకే, సో అది ఆపడానికి ఐ స్టార్టెడ్ ప్రోగ్రామ్ కాల్డ్ ఎమర్జింగ్ లీడర్షిప్ ప్రోగ్రామ్. ఇన్ దట్ ఐ యూస్ టు డీల్ విత్ సెక్స్ ఎడ్యుకేషన్. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టు అప్కమింగ్ జనరేషన్. దే డోంట్ నో వాట్ ఈస్ ఇట్. ఓకే, సో ఐ యూస్ టు గో టు స్కూల్స్, అక్కడిక్కడ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళేదాన్ని, క్యాంపెయిన్స్ చేస్తుండే, సోషల్ యాక్షన్ క్యాంపెయిన్స్. దేర్ ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్ చిల్డ్రన్ what is good touch, what is bad touch, if a male is talking to you, how you should talk to them. అది ఒక అబ్బాయి మీతో మాట్లాడుతున్నాడు అనుకో, ఒక అబ్బాయి మిమ్మల్ని చూస్తున్నాడు అనుకో, అది మంచి చూపా చెడువా, వాళ్ళు ఏం ఉద్దేశిస్తున్నారు, వాళ్ళు ఫ్లర్ట్ చేస్తే హౌ వుడ్ యూ రియాక్ట్, ఇలాంటివి నేర్పించేదాన్ని వాళ్ళకి బాగా. ఓకే, వాట్ ఆర్ పీరియడ్స్, వాట్ ఈస్ రేప్, హౌ యూ షుడ్ ఎడ్యుకేట్ అదర్స్ అబౌట్ దిస్, ఇలా ప్రతి ఒక్క విషయం నేను మాట్లాడేదాన్ని ఓపెన్గా. ఓకే, సో అలా సో సొసైటీ కూడా మారాలనే ఇంటెన్షన్తో ముందుకు వచ్చాను. సో మై అల్టిమేట్ గోల్ ఇన్ లైఫ్ అంటే ఒక్కటే, నాట్ బికమింగ్ అండ్ సివిల్ సర్వెంట్ ఆర్ అన్ యాక్ట్రెస్ సంథింగ్. దట్ ఈస్ ఫర్ మై లైవ్లీహుడ్. నేను బ్రతకడానికి, నేను ఉండడానికి, తినడానికి. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే టు స్టాప్ ఆర్ ఇరాడికేట్ సెక్షువల్ వైలెన్స్ ఇన్ ఇండియా. అది అల్టిమేట్ గోల్ అనేది నాది. సో మీకు ఇలాంటివి ఎప్పుడన్నా సొసైటీలో రేప్స్ అని ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అసలు? చాలా వరస్ట్గా ఉండేది, చాలా ఫుల్ యాంగ్రీ పర్సన్ నేను. సో వాళ్ళని ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది. నా చేతిలో పవర్ లేదు. నీ చేతిలో ఏదో ఒక పవర్ వచ్చేంత వరకు యూ షుడ్ వెయిట్. వెన్ యూ గెట్ దట్ పవర్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ అండ్ యూ షుడ్ స్పీక్. అందుకే మీరు సివిల్ సర్వీసెస్ కోసం సివిల్ సర్వీసెస్ ఖచ్చితంగా కష్టపడుతున్నాను ఇప్పుడు. లెట్స్ సీ ఇఫ్ ఐ వర్క్ హార్డ్ అగైన్ విత్ దిస్, ఇదే డెడికేషన్తో, ఇదే హార్డ్ వర్క్తో, ఇఫ్ ఐ వర్క్ హార్డ్ డెఫినెట్గా చూద్దాం గాడ్ ఇస్తాడో ఇప్పుడు. డెఫినెట్లీ అవుతారు మీరు అనుకుంటున్నారు కాబట్టి. అంటే మీరు నార్మల్ మనిషి అనుకున్నట్టు అనుకోవట్లా, ఏదైనా సరే గట్టిగా అనుకుంటున్నారు. నేను ఒకసారి అనుకున్నా నాకు వచ్చేయాల్సిందే, అలా ఉండాలి మన మైండ్ సెట్. వస్తుందా రాదా నెగిటివ్ థాట్స్ పెట్టుకోవద్దు. అవునవును. ఇప్పుడు మీరు సర్వీసెస్ చెప్పారు కదా, ఇప్పటికి రన్ చేస్తున్నారా అవి?
ఓకే. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ రూబరు. అండ్ నేను న్యూగా కొత్తగా వచ్చిన యూత్ పీపుల్ అందులోకి తీసుకెళ్తాను. చాలా మందిని జాయిన్ చేశాను అలా. అంటే మీకు separate గా నేను ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఇందులోనే ఉందాం అనుకుంటున్నారు? ఇందులోనే ఉండాలనుకుంటున్నాను. ఇంకా 10 మంది తెచ్చుకొని మనం ఎప్పుడు కూడా నేను స్టార్ట్ చేస్తాను నా కింద అందరూ ఉండాలి అనుకోవద్దు, అంతా మనదే అనుకోవాలి. అంటే ఇప్పుడు మీ థాట్స్ కి వాళ్ళ థాట్స్ కి సింక్ అవుతాయి అంటే కొన్నిసార్లు కాకపోవచ్చు, కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు, అడ్జస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ కదా. ఒక్కొక్క మనిషి అందరు ఒకేలాగా ఉండాలి. 5,000 ఒకేలాగా ఉంటాయా? ఉండవు కదా. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మైండ్ సెట్, అందరి మైండ్ సెట్ ని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి. ఓకే. అది మీరు మాట్లాడుతుంటే ఈ మాటలకే నాకు తెలిసి అక్కడ ప్రైజ్ కూడా వచ్చింది అనిపిస్తుంది నాకు. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. కాన్ఫిడెంట్ గానే ఉండాలి. ఆడపిల్లలు ఎక్కడ తగ్గకూడదు. అవునవును. నువ్వు లో బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, పేరెంట్స్ లేకపోయి ఉండొచ్చు, చదువుకోలేకపోయి ఉండొచ్చు, చదువుకోలేము అనే ఛాన్సే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అవునవును. అది మన దగ్గర లేదంటే ఏం లేదు. మీకు థర్డ్ ప్రైజ్ వచ్చింది కదా ఎస్ఐ రైటింగ్ లో. అవును. సో అది ఎట్లా? అది యాక్చువల్గా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC అనేది ఉంటుంది. ఓకే, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా సోషల్ లైక్ యాక్టివిటీస్ క్రియేట్ చేస్తారనమాట. ఎవరైతే స్టూడెంట్స్ రియల్గా ఇష్టంగా వచ్చి సొసైటీకి ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు రాయొచ్చు అన్నారు. అది ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని చెప్పి మా మ్యామ్ నన్ను చూసి పంపించారు. తేజ యూ కెన్ విల్ యూ డూ ఇట్ అంటే యా షూర్ మ్యామ్ అని చెప్పి వెళ్ళాను. వెళ్ళాక వాళ్ళు ఒక టాపిక్ ఇచ్చారు నాకు, సే నో టు కరప్షన్, కమిట్ టు ద నేషన్. ఇట్ మీన్స్ మనం ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా నిజాయితీగా ఈ నేషన్ కి పనిచేస్తావా అనేది టాపిక్. నేను దాని మీద వెల్గా ప్రిపేర్డ్ అయ్యి నా ఓన్ వర్డ్స్ లో నేను చెప్పాను. ఐ గాట్ ద ప్రైజ్. ఓకే. థర్డ్ ప్రైజ్ వచ్చింది కానీ అసలు నేను ఏం ప్రిపేర్ అవ్వాలి, వెళ్ళిపోయా, నాకు నచ్చింది రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఇదంతా ఎక్కడ జరిగింది ఇప్పుడు? మళ్ళీ ఢిల్లీలోనే జరిగిందా? ఓకే. మీకు ఢిల్లీకి ఏదో మంచి సంబంధం, కనెక్షన్ ఉంది. రియల్లీ వెళ్తున్నారు, ప్రైజ్ తీసుకొస్తున్నారు, లేదా వెళ్తున్నారు లేకపోతే తీసుకొస్తున్నారు? హౌఎవర్ ఇట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియానో, ఐ లవ్ ఇండియా. డెఫినెట్లీ లక్. డెఫినెట్లీ నిజంగా. అప్పుడు కూడా మీ మమ్మీకి చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. చాలా. నా దగ్గర ఇప్పుడు చాలా అవార్డ్స్ ఉన్నాయి. అదే యూత్ ఛాంపియన్, ఇది చెప్పాను కదా ఏదైతే యూత్ ఛాంపియన్ అది నేను ఈ ప్రాజెక్ట్స్ చేశాను కదా. అగాజీ బాధ్యత ఏదైతే చేశానో అది నేను చేసింది వేరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి తెలిసి వాళ్ళు ఆస్ట్రియా నుంచి నాకు అవార్డ్ ప్రెజెంట్ చేశారు. ఆస్ట్రియా నుంచి వచ్చి ఇక్కడికి వేరే కంట్రీ నుంచి వచ్చి దే ప్రెజెంటెడ్ మీ అవార్డ్, యూత్ ఛాంపియన్ అవార్డ్ 2023. సో నాకు అనిపించింది నేను ఇంకా 18 టీనేజ్లో నన్ను యూత్ అంటారు ఏంటి అనుకున్నా నేను. మీరు ఈ వయసులోనే చాలా ఎక్కువ సాధించారండి నిజంగా. సాధించలేదు, నేర్చుకున్నాను. అదే నేర్చుకుంటూ సాధించారు. ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ గురించి మాట్లాడకూడదు, మనం ఏం నేర్చుకున్నాం అనే దాని గురించి మాట్లాడాలి. ఓకే. మహర్షి సినిమాలో డైలాగ్ ఉంటది కదా, సక్సెస్ ఇస్ నాట్ ఏ ఫుల్ స్టాప్, సక్సెస్ ఇస్ ఏ జర్నీ అన్నట్టు. అది మాత్రం కరెక్ట్ రాశారు కదా. సో ఇంకా మీకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ కదా, సో ఎక్కువ మూవీస్ చూస్తారా అస్సలు? కానీ మూవీస్ ఇంట్రెస్ట్ కొన్ని చూస్తాను. ఓకే. మంచిగా కనెక్ట్ అయ్యేటివి. నేను నాకు రీసెంట్ గా వచ్చింది 12th ఫెయిల్. ఓకే, రీసెంట్ గా 12th ఫెయిల్ చాలా ఇన్స్పైరింగ్ జర్నీ. ఆ సార్ది కూడా, మనోజ్ కుమార్ శర్మ సార్. అవునవును. అది నచ్చుతుంది. కానీ నాకు హిస్టరీ లాంటివి నచ్చవు. ఓకే. హిస్టరీ లైక్ మూవీస్ ఉంటాయి కదా, అలాంటివి నచ్చవు. ఎక్కువ ఎలాంటి మూవీస్ ఎక్కువ చూస్తుంటారు? అంటే ఇష్టమైన నాకు హారర్, లవ్ స్టోరీస్, రొమాంటిక్ మూవీస్ ఎక్కువ చూస్తాను. ఓకే. యూత్ కదా, అంతే కదా, యూత్ కదా. టు బి ఫ్రాంక్ ఎక్కువ రొమాంటిక్ మూవీస్ నచ్చుతాయి. సో మీకు ఎక్కువ ఎలాంటి రోల్, మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కదా, యాక్టర్స్ అవ్వాలి, ఎలాంటి రోల్స్ అంటే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ మీరు చేయాలనుకుంటే? ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ ఒకటి. ఓకే. లవ్ స్టోరీస్ ఎలా ఉందంటే బ్రేకప్ అయిపోయి ఇంకొక అబ్బాయితో అలా కాకుండా జెన్యూన్ ప్యూర్ లవ్ స్టోరీ కంటెంట్స్ వచ్చిన, ఉమెన్ ఎంపవర్మెంట్ కంట్రీస్ వచ్చిన, విలేజ్ రిలేటెడ్ కంట్రీస్ వచ్చిన, హారర్ వచ్చిన, ఐఎమ్ రెడీ టు డూ. అదే నేను చెప్పాను కదా ప్రీవియస్ ప్రాజెక్ట్స్కి కూడా ఐ డిడ్ంట్ టేక్ ఎనీ రెమ్యునరేషన్. అంటే ప్యాషన్ చేయాలని ఉంది, అందరి కళ్ళలో కనిపించాలి. అది మనం ఒక ప్యాషన్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకూడదు. జర్నీ స్టార్టింగ్లో. సో అవెవర్ మనీ ఈజ్ ఎసెన్షియల్ సోర్స్ అందరికి, బట్ ఆల్సో సమ్ టైమ్స్ మనం తగ్గుండాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తెలుగు అమ్మాయిలు చాలా మంది వస్తున్నారు లీడ్ క్యారెక్టర్స్ లో. సో మీకు డెఫినెట్లీ ఆపర్చునిటీ వస్తుందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మీరు ట్రై చేస్తారు కాబట్టి. మీకు ఇప్పుడు రీసెంట్ గా తెలుగు అమ్మాయిలు వచ్చారు కదా, మీకు ఎవరైనా ఇన్స్పైరింగ్ అనిపించారా అట్లా? తెలుగు అమ్మాయిల్లో అంటే వైష్ణవి చైతన్య, షీ ఈజ్ ఆల్సో అ గుడ్ డీసెంట్ గర్ల్, చాలా మంచి హీరోయిన్ తను కూడా. షీ ప్రూవ్డ్ దట్ తెలుగు అమ్మాయి కూడా తగ్గేదిలే. అదే కదా, షీ ప్రూవ్డ్ ఇట్. ఈ విషయం అమ్మకి తెలుసా? అంటే నేను ఇలా మూవీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను చెప్పారా? ఏమన్నారు అప్పుడు? నీకు నచ్చింది చెయ్యి, ఓకే, నచ్చింది సాధించి రావాల్సిందే. అందరు నేను వెతుక్కుంటూ రావాలంటారు మదర్. ఎంత సపోర్టింగ్ మదర్ ఉంటే డెఫినెట్లీ ఏదైనా చేయొచ్చు.
అది తనే ఇన్స్పిరేషన్ కదా మన అందరికి. అండ్ ఇంకోటి నేను అడుగుదాం అనుకుంది ఏంటంటే చాలామంది అమ్మాయిలు ఉంటారు కదా మనలాగే మిడిల్ క్లాస్లో ఉండి సంథింగ్ చేద్దాం అనుకుని అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఆపేస్తాయి. అలాంటి అమ్మాయిలకి మీరు ఏదైనా చెప్తారా? అంటే ఎలాంటిదంటే మీరు ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు, అట్లాంటిది ఏమైనా చెప్తారా మీరు? గర్ల్ పుట్టడం అనేది పెయిన్. ఓకే, గర్ల్ దేనికోసం పుట్టారంటే నొప్పిని తీసుకోవడానికే పుట్టారు. చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళకి లైఫ్లో ఎప్పుడు బాధనే ఉంటుంది. ఓకే, బయటికి సంతోషంగా కనబడతారు. మ్యారేజ్ తర్వాత కానీ వాళ్ళ పుట్టింట్లో కానీ ఇక్కడ కూడా షీఈస్ బోర్న్ విత్ పెయిన్. ఓకే, గర్ల్స్ ఆర్ పెయిన్. అంత పెయిన్ నీ లైఫ్లో నీకు వస్తున్నప్పుడు యాక్సెప్ట్ ఇట్. నువ్వు ఏం చేసినా లైఫ్లో యాక్సెప్ట్ ఇట్. ఎవరైనా వచ్చి నిన్ను ఏదైనా అంటున్నా అంటే ఓకే, లెట్ దెమ్. యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గర్ల్స్ లైఫ్లో. ఎదుర్కొంటే వెళ్ళిపోవాల్సిందే, ముందుకు వచ్చేయాల్సిందే. ఎవరు ఆపేంత, ఒక గర్ల్ని ఆపేంత శక్తి ఎవరికి ఉంది? అంతే, గాడ్కి కూడా లేదు. అవునవును, కరెక్ట్. అది గాడ్ ఈజ్ ఆల్సో రెడీ టు ప్రొటెక్ట్ గర్ల్స్ ఆల్ ద టైమ్. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు వెళ్ళి సౌత్ ఇండియా 2024 విన్ అయ్యారు కదా, సో అంత ఈజీ అయితే కాదు, ఇది వన్ నైట్ వచ్చింది అయితే కాదు కదా. అండ్ అక్కడ చాలా పాలిటిక్స్ కూడా చూసుంటారు, మీరు మీ కళ్ళతో మీరే చూసుంటారు. అలాంటి పాలిటిక్స్ ఏమైనా మీరు ఫేస్ చేశారా? పాలిటిక్స్ అయితే నేను ఫ్రెషర్లో అయితే ఇప్పుడు ఫస్ట్ కదా, నేను ఇప్పుడు ఏం చూడలేదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే చాలా మంది కమిట్మెంట్స్ తీసుకొని ప్రజెంట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎవరు ఎక్కువ తెల్లగా ఉంటే వాళ్ళకి చేయడం. కొంతమందికి టాలెంట్ ఉండదు, అందంగా ఉంటారు, వస్తారు ఇళ్ళల్లో చూపించుకొని వెళ్ళిపోతాడు. ఎవరు ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేయడం, అలాంటివి జరుగుతుంటాయి. నా దాంట్లో జరుగుంటే నేను గెలవకపోయేదాన్ని. కానీ ఒకవేళ గెలవకపోయినా కూడా నా టాలెంట్ ఏంటో అందరు చూసారు. ఓకే, అందరు వీడియోస్ తీసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు. దే ఆల్ నో వాట్ ఐ డిడ్. సో వాళ్ళకి కూడా అర్థమైపోద్ది, అరే సంథింగ్ రాంగ్ హ్యాపెండ్. అది కమిట్మెంట్స్ అనేటివి ఖచ్చితంగా అన్నిట్లో ఉంటాయి, కానీ వాళ్ళు అడుగుతున్నారని మనం భయపడకూడదు. అది అలాంటిది మిమ్మల్ని ఎవరిని అడిగారా? అంటే ఇలా నన్ను ప్రాజెక్ట్స్ చేస్తుంటాం కాబట్టి ఉంటాయి అలాంటివి, చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ ఆల్సో క్రాస్ ఇట్. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? వాళ్ళకి వెంటనే సమాధానం చెప్పేవారా లేకపోతే? సమాధానం చెప్పేశాను. ఓకే, నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, గెట్ లాస్ట్. అండ్ అలాగే మీరు ఆడిషన్స్ కూడా వెళ్ళారు కదా, డెఫినెట్లీ కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది. అప్పుడు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఏమైనా ఫేస్ చేశారా? లేదు. ఓకే, ఇప్పటి వరకు కొంచెం ఫ్రెషర్ కాబట్టి ఇంకా చూడలేదు, చూస్తానేమో ఫ్యూచర్లో. దాటుకొని వెళ్ళాలి, ఎట్లయినా కావాలనుకుంటే దాటుకొని వెళ్ళాల్సిందే, తప్పదు మనకి. సో ఇలాగే మీరు ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఈ సర్వీసెస్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. అవి ఓన్లీ సివిల్ సర్వీసెస్తోనే చేస్తారు లేకపోతే అలా ఏం కాదు, నా అంతటి నేను కూడా చేస్తాను? నేను కూడా చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు సివిల్స్ అనేది చాలా మంది చాలా సంవత్సరాలు రాసి కూడా ఉంటారు. ఓకే, అదే డెడికేషన్తో అదే ప్యాషన్తో ఉంటారు. రాకపోవచ్చు, అలా అని చెప్పి నేను ఈ దేశానికి ఏం చేయనని కూర్చోలేము కదా. హౌ ఎవర్ నీ కేసు, ఇప్పుడు నేను సివిల్ సర్వెంట్ కాదు, దెన్ ఆల్సో ఐఎమ్ సర్వింగ్ మై నేషన్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాజెక్ట్. అలా థింగ్ ఆర్ ది అదర్ థింగ్. నీకు ఏ హ్యాండ్ దొరికితే, ఏ ఆపర్చునిటీ వస్తుంటే దాన్ని పట్టేసుకొని వెళ్ళిపోవడమే. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, అంటే మన లైఫ్లో 3 క్యారెక్టర్లు ఉంటాయి, అమ్మ, నాన్న, ఇంకా సిబ్లింగ్ ఎవరు ఉంటే వాళ్ళు. ఈ 3 క్యారెక్టర్లో ఒక అమ్మాయికి ఏ క్యారెక్టర్ బాగా పుష్ ఉండాలి, ఎవరు ఎక్కువ సపోర్ట్ చేయాలనుకుంటారు? అమ్మ, నాన్న లేకపోతే సిబ్లింగ్ ఎవరైనా సరే? అమ్మ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఎందుకంటే మనల్ని మోస్తారు కాబట్టి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మన బాండింగ్ అది అంతే, కనెక్ట్ అయిపోయి ఉంటాం మనం. ఫాదర్ కూడా ఉంటాం, బట్ ఫాదర్తో కంపేర్ చేస్తే మదర్తో ఇంకెక్కువ ఉంటాం. మదర్ చాలా, గర్ల్స్ మదర్స్ ఎలా ఉంటారంటే పెళ్లి చేసుకున్నదా, వెళ్ళిపోయిందా అన్నట్టు ఉంటారు. అలా ఉండకూడదు అసలు. గర్ల్స్ మదర్ అంటే అరే కొడుకు పుట్టాల్సింది, అమ్మాయి పుట్టేసింది, ఇలాంటివి ఉండకూడదు. అమ్మాయి పుట్టిందంటే ఇంట్లో లక్ష్మి పుట్టినట్టు. సో దట్స్ వై నా నేమ్ కూడా చూడండి, తేజశ్రీ అని ఉండే. ఓకే, మా మదర్ ఏం చేశారు, ఫ్రైడే రోజు పుట్టాను, వరలక్ష్మి వ్రతం రోజు, శ్రీ తీసుకొచ్చి ముందు పెట్టేశారు. ఓకే, శ్రీతేజ. సో హౌఎవర్ నా నుంచి లక్ వస్తుందని అది ఉండాలి లోపల. లైక్ షీ షుడ్ బి ఏ మహాలక్ష్మి, అలా ఉండాలి. నా కూతురు అంటే బంగారంలా చూసుకోవాలి తను. మదర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, నో బడీ కెన్ రీప్లేస్ మదర్. ఓకే, చాలా మంచి ఆన్సర్ చెప్పారు. అండ్ అలాగే లక్ష్మీదేవి అంటే గుర్తొచ్చింది, మీరు నిజంగా లక్ష్మీదేవే. ఎందుకంటే మీ ఫాదర్కి హెల్త్ బాగాలేనప్పుడు ఆ సిచ్యువేషన్ జరిగింది కదా, మీరే మనీ ఇచ్చారు. అది ఎక్కువ మెన్షన్ చేయాలనుకోవట్లే, ఏంటంటే జస్ట్ సింపుల్ ఫాదర్ హెల్త్ అన్వాంటెడ్గా అట్లా ఖరాబ్ చేసుకోవాల్సి వచ్చింది. నేను ఏంటంటే సీట్ కోసం దాచుకున్నామని అలా అయిపోయాయి, ఇవ్వాల్సి వచ్చింది. తప్పదు కదా, ఇంకా మన వాళ్ళు నా సొంత ఇవ్వాల్సి వచ్చింది, అందుకే ఇచ్చేసాను ఇంకా. నైస్ నైస్ నైస్. అండ్ అలాగే ఇప్పుడు చెప్పండి, సౌత్ ఇండియా 2024 విన్ అయ్యారు, ఆ మూమెంట్ మీ కళ్ళ ముందు కనిపిస్తే ఏం గుర్తొస్తుంది? నేనా ఒక వర్డ్ చెప్పాలంటే లేట్ బట్ లేటెస్ట్. ఓకే, అంటే ఇంకా చాలా లేట్గా వచ్చింది సక్సెస్, అండ్ చాలా
మంచిగా సక్సెస్ వచ్చిందని అనుకున్నాను నేనైతే. రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. ఖచ్చితంగా మనకి రాసి పెట్టి ఉండాలంటే. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అంటారా? ఇంపార్టెంట్. చాలా కష్టపడితేనే వస్తాయి ఏదైనా మనకి, సింపుల్ గా ఏవి రావు మన చేతిలో. ఇంకా మీకు ఫ్యూచర్ లో ఏంటి నెక్స్ట్? మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వెళ్తున్నాను Universe, నెక్స్ట్ okay. ఇయర్. నెక్స్ట్ మిస్ యూనివర్స్ ఇంటర్నేషనల్ ఉంది, ఓకే. అది వెళ్తున్నాను నెక్స్ట్ ఇయర్, ప్లానింగ్ ఫర్ దాట్. సో దానికి మీరు ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? అంటే దానికి కొంచెం ఇంకా యూట్యూబ్ లో కాకుండా కొంచెం పర్సనల్ ట్రైనర్ ఏమైనా పెట్టుకోవడం అలాంటివి ఏమైనా చేస్తున్నారా? అవసరం లేదు అనిపిస్తుంది నాకు అసలు. ఒకసారి మనం ఏబిసిలు నేర్చేసుకున్నాం అనుకో, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎవరు ట్రైనర్ అవసరం లేదు. అవును, ఓకే. ఇన్ ద సేమ్ వే అవసరం లేదు. సో ఇదే ప్యాటర్న్ మీరు ఫాలో అవుతారు. కరెక్ట్. నాకు ఏం గుర్తొస్తుంది తెలుసా, దంగల్ సినిమాలో ఆ ఊళ్ళో వాళ్ళ నాన్న నేర్పిస్తాడు కదా అంతా, తర్వాత ట్రైనర్ని పెడితే పెద్ద సక్సెస్ చూపించింది, మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చి ట్రైన్ చేసిన తర్వాత సో మిమ్మల్ని చూస్తే అదే అనిపిస్తుంది, మీరంతా ఒక టాక్టిక్స్ తో. మన దగ్గర అన్ని సోర్సెస్ ఉన్నప్పుడు అనవసరంగా వాళ్ళపైన డబ్బులు పెట్టడం. అవును, ఆ డబ్బులు మనం వేరే దానికి వాడుకోవచ్చు కదా. సీరియస్లీ నైస్. మనం ఎందుకు అనవసరంగా డబ్బులు ఎవరికి ఊరికే రావు, యా. అది ఇంపార్టెంట్. మనం ఎంత కష్టపడి సంపాదిస్తామో అంత కరెక్ట్ గా సేవ్ చేసుకుంటేనే బాగుంటుంది, నైస్ నైస్. ఫ్యూచర్ కి ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ ఇంకా మీరు ఏమైనా ఆదాయం ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నథింగ్ బట్ డెడికేషన్ ఇంపార్టెంట్. అందరు చెప్తారు డెడికేషన్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, అది ఇది అని. కానీ కావాల్సింది ఏంటంటే ఓపిక చాలా ఇంపార్టెంట్. అమ్మాయిలకి చాలా ఓపిక అనేది ఉండాలి, వెయిట్ చేయాలి. చాలాసార్లు లోపల చాలా పెయిన్ గా అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో కూడా చెప్పుకోలేని ఉంటాయి కొన్ని. ఫ్రెండ్సే లేరు నాకు ఇంతవరకు. ఓకే. ఫ్రెండ్షిప్ కూడా చేయండి నేను ఎవరితో అంత ఈజీగా నమ్మను అసలు ఎవరిని. అది చాలా పెయిన్ ఉంటుంది, కానీ అదంతా టెంపరీ. ఎందుకు టెంపరీ అంటే లైఫ్లో ప్రతి ఒక్క ఎమోషన్ ఇస్ టెంపరీ. సో ఇఫ్ ఐ కరెక్ట్లీ కనెక్ట్ దిస్ విత్ బయాలజీ, ఐ వాంట్ టు సే ఇస్ ఆ గ్లాండ్, కిడ్నీ పైన ఒక గ్లాండ్ ఉంటుంది కాల్డ్ అడ్రినల్ గ్లాండ్. ఓకే, అది అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది బ్లడ్లోకి. ఎప్పుడైతే మనం ఒక పర్సన్తో కాన్ఫ్లిక్ట్ అవుతున్నామో మనకి కోపం స్లోగా రేజ్ అవుతుంది. కోపం స్లోగా రేజ్ అయినప్పుడు బ్రెయిన్ అనేది ఆ గ్లాండ్కి సిగ్నల్ ఇస్తుంది అనమాట, హైపోథాలమస్. సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆ హార్మోన్ బ్లడ్లో కలిసి కోపం ఎక్కువ అయ్యేలా చేస్తుంది అనమాట. సో అదంతా కొంతసేపు అయ్యాక హార్మోన్ తగ్గిపోతుంది. అందుకే చెప్తారు కదా కోపంలో డెసిషన్స్ తీసుకోవద్దు, బాధలో డెసిషన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే ఆ హార్మోన్ ఎప్పుడైతే ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మనం రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటాం. సో సంథింగ్ యూ షుడ్ లెర్న్, యూ షుడ్ కంపేర్ ద లైఫ్ విత్ రియల్ లైఫ్. అంటే చదువుకోవాలి, నేర్చుకోవాలి సైన్స్, దాన్ని రియల్ లైఫ్లో ఉపయోగించుకోవాలి. అంటే స్టడీ ఆఫ్ లైఫ్ ఇస్ బయాలజీనో. అంతే. సో ఐ గో అకార్డింగ్ టు దాట్. నీకు ఎక్కువ కోపం వచ్చిందనుకో, ఓకే కామ్ డౌన్, నన్ను నేను కూల్ చేసుకుంటాను. ఏదైనా కొంచెం సేపే అంటారు అయితే, బాధ, కోపం, సంతోషం కానీ లైఫ్ కూడా కొంచెం సేపే. కళ్ళు మూసి తెరిస్తే 2024 అయిపోయింది. మీరు 19 years లో ఇంత మెచ్యూర్డ్ గా మాడితే నాకు నిజంగా ఫ్యూజ్ ఎగురుతున్నాయి ఒకసారి. మీరు ఇది వీడియో ఇదంతా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన పని ఏంటంటే శ్రీతేజ మోటివేషన్ అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేయండి, డెఫినెట్లీ ఫుల్ ఫాలోవర్స్ వస్తారు. మీకు అర్థం కావట్లా? అవును, అందులో కూడా ట్రై చేయొచ్చు మీరు డెఫినెట్గా. మీ మాటలతో చాలా మందిని మార్చొచ్చు, యంగ్స్టర్స్ని. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. అది అప్కమింగ్ యంగ్స్టర్స్కి ఏం చెప్తారంటే యూ హ్యావ్ ఆల్ ది సోర్సెస్ విచ్ యూ హ్యావ్. అంటే నా ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది చూస్తారు ఈ వీడియో కదా, నాకంటే పెద్ద వాళ్ళు కూడా చూస్తుండొచ్చు, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. వాట్ ఎల్స్ సేస్ ఏదే ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేస్తేనే బాగుంటుంది. దట్స్ వాట్ నా, దట్స్ వై యూ షుడ్ నాట్ స్పాయిల్ యువర్ లైఫ్. నెవర్ ట్రస్ట్ ఎనీబడి. అదే, యూ హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్, ఇంటర్నెట్, మొబైల్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీథింగ్. ఇన్స్టాగ్రామ్ ఆల్సో హ్యాస్ ఆల్ ద కంటెంట్. ఓకే, నెగిటివ్ కంటెంట్, పాజిటివ్ కంటెంట్. చాలా మంది ఇన్స్టాగ్రామ్ నుంచి నోట్స్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, బయాలజీ డయాగ్రామ్స్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. సో ఫాలో గుడ్ కంటెంట్. ఓకే, దానివల్ల మనకి ఏదో ఒకటి లాభమే జరగాలి, నష్టం జరగకూడదు. సో మనం ఏది చూస్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. పాజిటివ్ నెగిటివ్ లైఫ్ లో ఎప్పుడు పాజిటివ్ వైపు వెళ్ళాలి. నెగిటివ్ పీపుల్ దే విల్ కమ్ అండ్ దే లీవ్. అవును, కరెక్ట్. పాజిటివ్ పీపుల్ ఎవరు ఉండడు, ఒక్కరు కూడా కనిపించారు. నీకు నువ్వే పాజిటివ్, ఎవరు రారు నీ వెంట. యూ హ్యావ్ టు బీ ద అలోన్ పర్సన్. ఫైట్. ఫ్రెండ్స్ లేరని చెప్పారు కదా, అంటే అలా ఉండకపోవడానికి ఏదైనా రీజన్ ఉందా? దే విల్ చీట్ డెఫినెట్లీ. నాకు మీకు అలాంటి ఏమైనా జరిగినాయా? చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఒక హైపోథెటికల్ పర్సన్ అన్నమాట. ఓకే, చీట్ చేసేస్తారన్న ఈజీగా తెలిసిపోతున్నాను. వాళ్ళ బిహేవియర్లు కొంచెం చేంజ్ వచ్చిందంటే అలా బిహేవియర్లో ఉండాలనిపించింది నాకు. నువ్వు లేకుండా కూడా నేను చిన్న ఉన్నప్పటి నుంచి సంతోషంగానే ఉన్నాను కదా, నువ్వు ఉండగానే నువ్వేం స్పెషల్ అయిపోవు. ఓకే, అది. సో ఒకసారి ఏంటంటే ఆ కిరీటం పెట్టుకుంటే మాకు కొంచెం చాలా హార్ట్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మాకైతే. నువ్వు చూస్తున్నారు కదా, సౌత్ ఇండియా 2024 మన శ్రీతేజ గారు మనతో ఉన్నారనమాట. సో చూసారా, ప్రైడ్ ఆఫ్ ఇండియా. సో ప్రైడ్ ఇన్ ద సెన్స్ చాలా గర్వంగా, బ్రేవ్గా
యు ఆర్ రిప్లేసింగ్ యువర్ తెలంగాణ. అది పెట్టుకుంటే చాలా కలగా ఉంది నిజంగా. మీ ఫేస్లో ఇప్పుడు కూడా గ్లో తెలుస్తుంది అనమాట, నేను సాధించా అని చెప్పి తెలుస్తుంది. సో అందుకే అది ఒకసారి పెట్టుకోమని చెప్పాను అనమాట. అండ్ ఇలాగే మీకు ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి థింగ్స్ చాలా అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మీరు మిస్ యూనివర్స్ అన్నారు కదా, సో దానికి కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. అది కూడా మీరు పక్కా గెలుస్తారు, గెలిచి మా స్టూడియోకి మళ్ళీ వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇంకోటి మీకు యాక్ట్రెస్గా కూడా చాలా మంచి మంచి రోల్స్ రావాలని కోరుకుంటున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుంది మీతో ఇంటర్వ్యూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మీరు చాలా రియలిస్టిక్ థింగ్స్ తీసుకొచ్చారు నా ముందుకి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ. థ్యాంక్ యూ.